గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నేను బేబీవి క్లోత్స్ అండ్ బేబీకి అవసరమైనవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. అంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాల్సినవన్నీ కూడా నేను ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో నేను అంటే నాకేం అవసరం అవుతుంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో నేను షేర్ చేసుకున్నాను. సో ఇన్ కేస్ మీరు మిస్ అవుతే వెళ్ళి ఆ వీడియో చూడండి. సో నేనేం ప్యాక్ చేసుకున్నాను హాస్పిటల్‌కి అనేది మీరు ఆ వీడియోలో చూడొచ్చు. సో ఇప్పుడైతే బేబీకి నేనేమేమి తీసుకెళ్తున్నాను అంటే నాకు డాక్టర్ కూడా కొన్ని లిస్ట్ ఇచ్చారు. సో ఆ లిస్ట్ ప్రకారంగా అండ్ కొన్ని గూగుల్‌లో సెర్చ్ చేశాను. ఆ లిస్ట్ ప్రకారంగా నేను ఇక్కడ అన్నీ ప్యాక్ చేసుకొని అంటే నా ముందున్నాయి. సో అవన్నీ నేను మీకు చూపిస్తాను. నేనింకా లగేజ్ బ్యాగ్‌లో ఇంకా పెట్టుకోలేదు. బట్ బయట అన్నీ తీసి పెట్టాను. సో మీకు చూపిస్తాను ఏమేమి తీసుకెళ్తాను అనేది. సో ఫస్ట్ అయితే కంఫీ క్లోత్స్ నేను ఇట్లాంటి ఏమంటారు వన్సీస్ ఇట్లాంటివి తీసుకెళ్తున్నాను ఎక్కువగా. బికాజ్ ఇప్పుడు వింటర్ మాకు ఫుల్ స్నో పడుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చూసుండొచ్చు. సో ఎక్కువ నేను ఇట్లాంటి కోజీ క్లోత్సే తీసుకెళ్తున్నాను. బట్ ఈ క్లోత్స్‌లో వేయడానికి ఫస్ట్ అయితే నేను ఆహ్, ఇలాంటి లోపల వేయడానికి చిన్నవి క్లోత్స్ తీసుకున్నాను. సో ఇది వేసి ఆ తర్వాత ఏదైతే వేయాలి అనుకుంటున్నానో అది వేయొచ్చు. సో దట్ వాళ్ళకి కోజీగా ఉంటుంది. సో ఇవి నేను ఒక 3 ఇన్నర్స్ అనమాట. ఇన్నర్స్ లాగా అనుకోవచ్చు. థర్మల్స్ లాగా. సో ఇవి నేను ఒక 3 పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత వన్సీస్ ఒక 2 వన్సీస్ పెట్టుకున్నాను. అండ్ సో మీరిక్కడ చూడొచ్చు. సో ఇట్లాంటి క్లోత్స్ మాక్సిమం 2-3 డేసే ఉంటాం కాబట్టి ఎక్కువ వన్సీ టైపే తీసుకొని పెట్టుకున్నాను. సో క్లోత్స్ పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత వాళ్ళకి బాత్ చేపిచ్చడానికి బాత్ టవల్స్ కూడా పెట్టుకున్నాను. ఐ నో హాస్పిటల్స్‌లో కూడా ఇస్తారు. బట్ మన క్లోత్స్ కూడా ఉంటే బెటర్. డాక్టర్ కూడా అదే చెప్పారు. సో మీవేమన్నా తెచ్చుకోవాలి అనుకుంటే యూ క్యాన్ బ్రింగ్ అన్నారు. సో అందుకనే నేను ఇక్కడ 2 టవల్స్ తీసుకెళ్తున్నాను. సో ఇదొకటి అండ్ ఇదొకటి. అండ్ ఆ తర్వాత నా దగ్గర ప్యాక్ ఆఫ్ వాష్ క్లాత్స్ కూడా ఉన్నాయి. సో దీంతో కూడా వాష్ చేస్తూ ఉంటారు బేబీని. అంటే డైరెక్ట్ వాటర్ పోయకుండా దీంతో తుడవడం గానీ, వాష్ చేయడం గానీ. సో అందుకనే వాష్ క్లాత్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ బేబీకి క్యాప్స్. సో వాళ్ళని కోజీగా ఉంచడం ఇంపార్టెంట్ కాబట్టి సో క్యాప్స్. అండ్ మెయిన్‌గా వింటర్ కాబట్టి నా దగ్గర ఇంకో వింటర్ జాకెట్ కూడా ఉంది. అది ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆ జాకెట్ వేస్తాను. బట్ ఇప్పుడు హాస్పిటల్ వరకైతే ఒక స్వెటర్ తీసుకున్నాను. ఇట్స్ సో క్యూట్ గదా! ఎంత క్యూట్ ఉందో అసలు. ఐ కాంట్ వెయిట్ టు సీ పాపకి వేసి చూడాలనుకుంటున్నాను చాలా తొందరగా. సో ఆ తర్వాత చిన్న బో తీసుకున్నాను. హాస్పిటల్‌లో నేనొక ఫోటో షూట్ లాగా ప్లాన్ చేస్తున్నాను. ఐ డోంట్ నో తీస్తానో తీయనో. బట్ బో అయితే పెట్టుకున్నాను. హెయిర్ బ్యాండ్ లాంటిది. అండ్ దెన్ నా దగ్గర స్వాడ్లర్స్ ఉన్నాయి. సో క్లాత్ స్వాడ్లర్స్ కూడా పెట్టుకున్నాను. బట్ ఇవైతే డైరెక్ట్ స్వాడల్స్ అనమాట. సో దీంట్లో బేబీని వేసేసి మనము ఇక్కడ వెల్క్రో ఉంది. సో ఆ వెల్క్రోతో మనం దీన్ని పెట్టేయడమే, స్వాడిల్ చేయడమే. సో ఇవి చాలా ఈజీ. ఇవి నేను 2 తీసుకెళ్తున్నాను. అండ్ దెన్ ఇంపార్టెంట్ బ్లాంకెట్. సో ఇక్కడ నేను ఒక బ్లాంకెట్ కూడా తీసుకెళ్తున్నాను. అగైన్ అక్కడ కూడా ఇస్తారు. బట్ నేను కూడా బ్లాంకెట్ తీసుకెళ్తున్నాను. అండ్ లాస్ట్‌లీ ఒక ఫ్రాక్ తీసుకెళ్తున్నాను. సో నాకు ఇది చాలా క్యూట్‌గా నచ్చింది. ఉన్న వాటిల్లో నాకిది చాలా క్యూట్ అనిపించింది. ఇంకా వేరే ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. బట్ ఐ యామ్ నాట్ ష్యూర్ ఏది వేస్తాను అనేది. అన్నీ కూడా తీసుకెళ్తాను. ఇంటికొచ్చేటప్పుడు వేద్దాము అని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. మొత్తానికి ఇదైతే నేను ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత కొన్ని బర్ప్ క్లాత్స్ తీసుకెళ్తున్నాను. సో ఫీడింగ్ తర్వాత మనం బర్ప్ చేస్తాం కాబట్టి కొన్ని బర్ప్ క్లాత్స్ తీసుకెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నాకు మెయిన్‌గా
స్కార్ఫ్ అన్నమాట. సో, ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్‌లో గానీ ఆర్ హాస్పిటల్‌లో కూడా డెలివరీ అయిన తర్వాత విజిట్ చేయడానికొస్తారు కాబట్టి యూజువల్లీ మనం బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటాం. సో, అప్పుడు మనం కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడానికి ఇది స్కార్ఫ్ అన్నమాట. సో, ఇది వేసేసుకొని మనం హ్యాపీగా కంఫర్టబుల్‌గా బేబీకి ఫీడ్ చేయొచ్చు. సో, ఇదొక స్కార్ఫ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాక్స్. సో, నా దగ్గర చాలా సాక్సెస్ ఉన్నాయి. సో, సాక్సెస్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ మిట్టన్స్. వాళ్ళకి పుట్టడంతోనే నెయిల్స్ వచ్చేస్తాయి కాబట్టి అన్ని ఫేస్ పైన స్క్రాచ్ చేసుకుంటూ ఉంటారు. సో, అందుకనే మిట్టన్స్ కూడా తీసుకెళ్తున్నాను. సో, అండ్ ఆ తర్వాత పాసిఫైయర్. ఐ డోంట్ నో ఇది మేము ఎంతవరకు యూజ్ చేస్తామో నాకైతే తెలీదు. బట్ స్టిల్ ఆ లిస్ట్‌లో ఉంది కాబట్టి పాసిఫైయర్స్ కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్రషెస్. సో, వాళ్ళని కోంబ్ చేసుకోవడానికి వాళ్ళ హెయిర్ కోంబ్ చేయడానికి బ్రషెస్. సో, ప్రెజెంట్ అయితే బేబీవి ఇంతే. చాలా తక్కువ లిస్టే అన్నమాట. బేబీకి ఎక్కువ క్లోత్సే ఉన్నాయి. ఇంకా క్రీమ్స్, ఆయిల్స్, మసాజ్ ఆయిల్, క్రీమ్స్ ఇవన్నీ హాస్పిటల్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు. సో, అవేమీ నేను ప్యాక్ చేయట్లేదు. ఇంటికొచ్చాక అవి కూడా ఆహ్, ఇంటికొచ్చాక అవి నేను యూజ్ చేస్తాను. సో, హాస్పిటల్ వరకైతే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అవైతే తీసుకెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ కార్ సీట్ ఇంపార్టెంట్. సో, కార్ సీట్ ఆల్రెడీ కార్‌లో ఉంది. సో, యెస్, ఇంకా బేబీ వైప్స్. డైపర్స్, బేబీ వైప్స్ కూడా వాళ్ళే ఇస్తారు. బట్ పర్సనల్‌గా నేను కొన్ని క్యారీ చేద్దామని అనుకుంటున్నాను. సో, డైపర్స్ అండ్ బేబీ వైప్స్. సో, ఇదే అన్నమాట బేబీ హాస్పిటల్ బ్యాగ్. ఎక్కువ శాతం డ్రెసెసే ఉన్నాయి. వాళ్ళ అవుట్‌ఫిట్సే ఉన్నాయి. పాప అవుట్‌ఫిట్సే ఉన్నాయి. అండ్ అవుట్‌ఫిట్స్, మిట్టన్స్, సాక్స్, పాసిఫైయర్స్. సో, ఇవే తీసుకెళ్తున్నానన్నమాట నేను. హోప్ మీకు గూడా యూజ్‌ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు అంటే నేనేం ప్యాక్ చేసుకున్నాననేది మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి, బేబీకి ఏం ప్యాక్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో, అంతే. అండ్ గైస్ ఇంకొకటి, ఐ వాంట్ టు రీడ్ ఫ్యూ కమెంట్స్. లాస్ట్ 2 వ్లాగ్స్ నుంచి వచ్చిన కమెంట్స్‌ని రీడ్ చేద్దామని అనుకుంటున్నాను నేను. బికాస్ కొంచెం ఇంటరాక్షన్‌గా ఉంటుంది అని. నేను ఎంతవరకు వ్లాగ్స్ చేస్తానో నాకు తెలీదు. అంటే ఇప్పుడు ప్రెజెంట్‌గా. బట్ నాకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నంత వరకు మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. సో, వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో, అందుకనే వీడియోస్ చేస్తూ మీతో గూడా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతే బెటర్ అనిపించింది నాకు. సో, నేను ఫస్ట్ నా హాస్పిటల్ బ్యాగ్‌కి వచ్చిన కమెంట్, ఆ వీడియోకొచ్చిన కమెంట్స్ చదువుతాను. ఓకే. చాలా మంది కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్. అసలు నిజంగా హౌ స్వీట్ గైస్ మీరు. ప్రతి వీడియో కింద ఎంత బాగా కంగ్రాచ్యులేట్ చేస్తూ నాకన్నా ఎక్కువ మీరే వెయిట్ చేస్తున్నారు బేబీని చూడ్డానికి. ఐయామ్ రియల్లీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. ఈ కమ్యూనిటీ, ఐ మీన్ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉండి ఇంతమంది బ్లెస్సింగ్స్ బేబీకి ఆల్రెడీ వస్తున్నాయి. థాంక్ యూ సో మచ్. అండ్ ఓకే. సో, స్వరూప ముల్లగురు తనడిగారు, హాయ్ పూజిత, న్యూ బోర్న్ బేబీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి చెప్పరా? ఏవి మంచిదో మీకేమన్నా ఐడియా ఉంటే. నా డెలివరీ డేట్ కూడా December 5th. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో, ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ మీకు. అండ్ బేబీ ప్రొడక్ట్స్‌కొచ్చేసరికి నేను మామాఅర్త్ ప్రొడక్ట్స్ వాడదామని అనుకుంటున్నాను. బికాస్ దాని రివ్యూస్ చాలా బావున్నాయి. అండ్ ఇంకొకటొచ్చి అవీనో అన్నమాట. సో, ఇక్కడ మామాఎర్త్ అయితే ఇక్కడ దొరకడం కష్టం. అమెజాన్‌లో చూసాను. చాలా కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అన్ని కూడా లేవు. సో, అవీనోకి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. అండ్ చాలామంది కూడా యూజ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్‌ని కూడా అడిగాను. సో, అందరూ అవీనో సజెస్ట్ చేశారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను అవీనోవే వాడదాము అని అనుకుంటున్నాను. సో, నా వరకు నాకు తెలిసినంత వరకైతే నేను అవీనో యూజ్ చేస్తున్నాను. బట్ మళ్ళీ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను.
అండ్ నెక్స్ట్ వై ఆర్ యూ నాట్ ట్రైయింగ్ మెటర్నిటీ ప్యాడ్స్ అన్నారు. సో నేను లాస్ట్ వ్లాగ్‌లో అంటే నేను ప్యాక్ చేసుకుంటున్నప్పుడు నార్మల్ ప్యాడ్స్ చూపిచ్చాను. బట్ దాని మీనింగ్ నేను మెటర్నిటీ ప్యాడ్స్ యూజ్ చేయట్లేదని కాదండి. డెఫినిట్‌గా యూజ్ చేస్తాను. హాస్పిటల్‌లో ప్రొవైడ్ చేస్తా అన్నారు. సో నేనది తీసుకోలేదు ఇంకా. వన్స్ ఇంటికి రాంగానే నేను మెటర్నిటీ ప్యాడ్సే యూజ్ చేస్తాను. సో యెస్. అండ్ నెక్స్ట్ హ్మ్. నెక్స్ట్ చైతు బచ్చు అడిగారు. అన్నారు కంగ్రాచ్యులేషన్స్ హాస్పిటల్ ప్రొవైడ్ వెరీ కంఫర్టబుల్ యూస్ అండ్ త్రూ అండర్‌వేర్, సాక్స్, సోప్స్, washcloths you can take only clothes combs. They give Sparkit lip balm lotions too. So yes, um, ఫస్ట్‌లీ థాంక్ యూ సో మచ్. కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. అండ్ ఇవన్నీ కూడా నాకు చెప్పారు. ఇవన్నీ హాస్పిటల్‌లో ప్రొవైడ్ చేస్తారు అని. బట్ స్టిల్ నాకు కంఫర్టబుల్ ఉండడానికి నేను కొన్ని నా క్లోత్స్ తీసుకెళ్తున్నాను. సో ఎవరికైనా తెలియకపోతే ఇవన్నీ కూడా హాస్పిటల్‌లో ప్రొవైడ్ చేస్తారు. బట్ మీరొకసారి మీ హాస్పిటల్ వాళ్ళని అడగండి. వాళ్ళు ఒకవేళ ప్రొవైడ్ చేస్తే ప్రాబ్లమ్ లేదు అంటే మీరు క్యారీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి హాయ్ అక్క, దుప్పాన సింహాచలం. హాయ్ అక్క, నేను కూడా ప్రెగ్నెంట్. నాకు చాలా డౌట్స్ ఉండేవి. బట్ ఏం టెన్షన్ పడొద్దు. అన్నీ చాలా బాగా జరుగుతాయి. నేను డెలివరీ అయిపోయాను. ఇట్స్ ఎ బేబీ బాయ్. వావ్! కంగ్రాచ్యులేషన్స్. అండ్ యెస్, నాకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ మైండ్ అంతా పీస్‌ఫుల్‌గా, క్లియర్‌గా పెట్టుకున్నాను. సో ఎవ్రీథింగ్ ఎలా అయిపోతే అలానే అంతే. అంత పాజిటివ్‌గా థింక్ చేస్తున్నాను ప్రెజెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ కమెంట్ చేసినందుకు. నాకు ఈ కమెంట్ చదివిన తర్వాత చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ రిసెప్షన్స్ 3182 అన్నారు. శానిటరీ నాప్కిన్స్ హాస్పిటల్ విల్ ప్రొవైడ్. దే ఆర్ లార్జ్ సైజ్. You can request for as many but good to take. And they have mesh kind of short type underwears. Hospital are usually very cold, so cardigans are better. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నాకు నాకు చెప్పినందుకు. యాహ్! ఈవెన్ నాకు తెలుసు శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అని. బట్ ఐ యామ్ నాట్ ష్యూర్ వాళ్ళు ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారో ఏమో. బట్ నా వరకు అయితే నేను పెట్టుకున్నాను. మాక్సిమం వాళ్ళవే యూజ్ చేస్తాను. ఒకవేళ వాళ్ళవి ఇవ్వకపోతే ఎమర్జెన్సీ కేసెస్‌లో మనం తీసుకెళ్ళినవి యూజ్ అవుతాయి కాబట్టి సేఫ్ సైడ్‌గా నేను అవి కూడా పెట్టుకున్నాను. సో యాహ్! థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వ్లాగ్ కమెంట్స్ చదువుతాను. ఐ లైక్ రీడింగ్ మీ అందరి కమెంట్స్ చదవడం నాకైతే చాలా చాలా బా అనిపిస్తది. అసలెంత కేర్‌తో ఎంత బాగా మీ టైం తీసుకొని వీడియోస్ చూసి దాని కింద కమెంట్ చేసి అంత టైం తీసుకొని కమెంట్ చేస్తున్నారు. మీ హార్ట్‌ఫుల్ కమెంట్స్ అన్ని పెడుతున్నారు. ఐయామ్ రియల్లీ సో హ్యాపీ అండి. అసలు చదువుతున్నప్పుడు ఎంత బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నానో నేను. థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేస్తున్నందుకు. అందుకనే మీ కమెంట్స్ అన్ని చదువుతున్నాను నేను లైవ్‌గా. నెక్స్ట్ ఇది లాస్ట్ వ్లాగ్‌లో వచ్చే కమెంట్స్. అమ్మో బుజ్జి, నైస్ వ్లాగ్ పూజీ. యువర్ డెలివరీ అండ్ ఎవ్రీథింగ్ విల్ గో వెరీ హ్యాపీలీ. డోంట్ వరీ, గాడ్ బ్లెస్ యూ. సో ఈ అమ్ము బుజ్జి తను ఎవ్రీ వీడియో కింద షీ కమెంట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం తీసుకొని కమెంట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో సో మచ్. నన్ను పాజిటివ్ వేలో మీరందరూ తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి చోటు రాజేందర్. హాయ్ అక్క, డెలివరీ అయిన వెంటనే బేబీ గర్ల్‌ని చూపించక్క ప్లీజ్. సో వెంటనే అంటే నేను చూపిస్తాను. అంటే తప్పకుండా చూపిస్తాను. మీతో షేర్ చేసుకోకుండా ఎందుకుంటాను. డెఫినెట్‌గా చూపిస్తాను. నేనంతా ఇంటికొచ్చి కొంచెం అంతా సర్దుకున్నాక డెఫినెట్‌గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎందుకు షేర్ చేసుకోను చెప్పండి? డెఫినెట్‌గా షేర్ చేసుకుంటాను. బట్ అగైన్ ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లమ్. మీ అందరికీ తెలిసే ఉంటది. ఇఫ్ నాట్ 2019 కొత్త రూల్స్, యూట్యూబ్ కొత్త రూల్స్ వచ్చేసాయి. సో ఏంటి అంటే దాంట్లో చిల్డ్రన్స్ ఉన్న వీడియోస్‌కి ఎక్కువగా మనము అంటే వాటిని సెపరేట్‌గా మనము
పెట్టాలన్నమాట ఒక సెక్షన్‌లో. సో, ఆ కొత్త రూల్ వల్ల ఎక్కువ బేబీస్‌ని కూడా చూపించలేము. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. బికాజ్ ఊరికే బేబీస్‌ని ఎక్స్‌పోజ్ చేయడం కూడా అంత మంచిది కాదు. సో, ఆహ్, ఆ రూల్ వచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. ఆహ్, సో, బట్ దానికి కూడా స్పెషల్ అంటే అన్ని వీడియోస్‌కి ఇప్పుడు మన దాంట్లో మన ఛానెల్‌లో బేబీ కానీ, చిల్డ్రన్ గానీ ఎవరైనా ఉన్నారనుకోండి. సో, మనం అక్కడ నా వీడియోలో ఉన్నారు అనే ఆహ్, ఒక సెక్షన్ ఉంటుంది. సో, అది మనము పెట్టుకోవాలనమాట వీడియో కింద. సో, ఆ వీడియోస్‌కి ఎక్కువగా యాడ్స్ అంటూ ఉండవు. అండ్ మీరు కమెంట్ చేయలేరు. లైక్స్ అండ్ డిస్‌లైక్స్ ఇవన్నీ ఏమి చేయలేరు. బట్ స్టిల్ మీరు వీడియోస్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మానిటైజేషన్ కూడా కొంచెం తగ్గుతుందనమాట. సో, నో ప్రాబ్లమ్. అప్పుడప్పుడు వీడియోస్‌లో మీరు నా బేబీని కూడా చూడొచ్చు. సో, యాహ్! డెఫినెట్‌గా చూస్తూ ఉంటారు. నేను మోర్ నా బేబీని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే నాకిదొక మెమరీ లాగా ఉంటుంది. కొన్ని ఇయర్స్ ఆర్ కొన్ని మంత్స్ తర్వాత చూసుకోవడానికి కూడా చాలా బావుంటుంది కాబట్టి డెఫినెట్‌గా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఐ నో చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు బేబీని చూడడానికి. ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారంటే నేను చెప్పలేను. నాకు కామెంట్స్‌లో అలాగే వస్తున్నాయి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ కూడా అలాగే వస్తున్నాయి. మేము చాలా వెయిట్ చేస్తున్నాం. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం అని. సో, అది చదువుతున్నప్పుడు నాకన్నా ఎక్కువగా మీరే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా షేర్ చేసుకుంటాను. మోస్ట్‌లీ నేను యూట్యూబ్ కన్నా ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటాను. సో, నన్ను ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. అప్పుడు మీరు ముందే బేబీని చూసేయొచ్చు. సో, ఓకే గైస్. ఇంక నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ నో దిస్ ఇస్ వెరీ లాంగ్ అండ్ లెంథీ వీడియో. బట్ స్టిల్ నాకు చేయాలనిపించింది. మంచి లెంథీ వీడియో చాలా రోజులైపోయింది మాట్లాడక. సో, అందుకనే కమెంట్స్ త్రూ నేను మాట్లాడుతున్నాను. అండ్ యాహ్! హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. బాయ్.